వెల్కమ్ టు ది లియో. నిన్న తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త సాంప్రదాయానికైతే శ్రీకారం చుట్టారు. ఒక రకంగా దాన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఏంటంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తరువాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ మాజీ సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ ఇంటికి, అలాగే మరి కొంతమంది నేతల ఇంటికి కూడా స్వయంగా ఆయనే వెళ్ళి పలకరించడం అనేది జరిగింది. సో ఇదొక సహృదయ వాతావరణంలో రాజకీయాలు చేస్తున్నారు అనడానికి ఒక రకంగా ఇది నిదర్శనం. ఖచ్చితంగా స్వాగతించాలి. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండాలి. ఆ ఎన్నికల వాడికే ఆ వేడు ఉంటుంది తప్ప, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి, ఓడిపోయిన వాళ్ళు చేస్తున్నటువంటి తప్పొప్పులను ఎత్తి చూపించాలి. ఇది రాజకీయాల్లో ఎప్పుడూ ఉండాలి. సో ఇది పాపం నిన్న వైసీపీ వాళ్ళకి గిల్లినట్టుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు, లేదా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి వెళ్ళి పలకరించలేదనే ఒక బాధ వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. వాస్తవానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి రాజకీయాలు చేశాడా? ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద చేయని ఒక తప్పును చేసినట్టుగా నిరూపించలేక ఆయన్ని దాదాపుగా 58 రోజులు 57 రోజులు జైల్లో పెట్టి, తర్వాత స్వయంగా వైసీపీ నాయకులే చంద్రబాబు గారి ఆరోగ్యాన్ని కించపరుస్తూ మాట్లాడి, మీకు గుర్తుందో లేదో అంబటి రాంబాబు కావచ్చు, అప్పట్లో 2-3 నేతలు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలైతే చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందులో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు, మాజీ సకల శాఖ మంత్రి. వీళ్ళందరూ అత్యంత నీచమైన, దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సాక్షిలో ఇష్టం వచ్చిన కథనాలు రాసుకున్నారు. మీరు మర్చిపోయినట్టున్నారు చరిత్ర. మీరు చంద్రబాబు గారిని అంత అవమానించారు. సరే, అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేయాలి? ప్రజా తీర్పుని మేము శిరసావహిస్తున్నాం, ఖచ్చితంగా బలంగా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పాలి. కానీ జగన్ ఆ మాట చెప్పాడా? నేను ప్రజల తీర్పును అంగీకరిస్తున్నానని ఓడిపోయిన తర్వాత జగన్ చెప్పాడా? చెప్పలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు జగన్? నేను ఇచ్చిన అమ్మఒడి ఏమైపోయిందో, నేను ఇచ్చిన నానబుడ్డ ఏమైపోయిందో అని ఆర్తనాదాలు పెట్టాడు తప్ప, ఎస్ ఖచ్చితంగా మేము ప్రజల తీర్పుని అంగీకరిస్తున్నాం, మా లోపాలను సరిదిద్దుకుంటాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పాలి. ఏ నాయకుడు అని చేసే పని అదే. చివరికి రాజీనామా పత్రాన్ని గవర్నర్కి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల, ఎవరితోనో పంపాడు తీసుకెళ్ళి. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే. ఓడిపోతే, ఆ రాజకీయాల్లో ఓడిపోతే అత్యంత నీచంగా ప్రజల తీర్పును కూడా అంగీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు గారు పరామర్శించలేదా? చంద్రబాబు గారు వెళ్ళి కలవలేదా? పోనీ జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాడా? జగన్ గెలిచాక చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాడా? జగన్ గెలవగానే ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చేశాడు. చంద్రబాబు గారు కట్టిన ప్రజావేదిక ఆయనకు అడ్డంగా మారిందని అందులో కలెక్టర్ల సదస్సు పెట్టి 2 రోజుల్లో 3 రోజుల్లో ఇక్కడి నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నాను, కూల్చేయండి అన్నాడు. దెబ్బకి అక్కడ మొదలైంది జగన్మోహన్ రెడ్డి పతనం. ఆ ప్రజావేదిక దగ్గర మొదలైంది. మరి ఏ రకంగా మీరు స్టాలిన్తో పోల్చుకుంటున్నారు, లేకపోతే విజయ్తో పోల్చుకుంటున్నారు నాకు అర్థం కాల. చంద్రబాబు గారు అయితే 100కు 100% హుందా రాజకీయాలు చేస్తారు. మీరు ఈవెన్ స్టిల్ ఈ రోజుకి చూడండి, చంద్రబాబు గారిని కలిసినప్పుడు బొత్స సత్యనారాయణ కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, చంద్రబాబు గారు ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో చూడండి. చంద్రబాబు గారి మీద సోషల్ మీడియాలో అత్యంత నీచమైన కారు కూతలు కూసే సమయంలో కూడా విజయసాయిరెడ్డి, తారకరత్న చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి కనపడితే ఆత్మీయంగా పలకరించారు చంద్రబాబు గారు. ఆయన ఎప్పుడు అలాంటి రాజకీయాలు చేయాలని కోరుకుంటాడు. గతంలో రాజశేఖర రెడ్డికి చంద్రబాబు గారికి మధ్య ఇలాంటి సహృదయ రాజకీయాలు ఉండేవి. ఎక్కడైనా ఎదురు బదురు కనపడితే పక్కపక్కన కూర్చుంటే 1-2 చెలవ్యక్తులు విసురుకుని నవ్వుకునేవాళ్ళు, అది ఉండేది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో 5 ఏళ్లలో అలాంటి రాజకీయం ఒక్కటైనా చేశాడా? అరే, అర్ధరాత్రులు గోడ దూకించి అరెస్టులు చేయించడమా? చెయ్యని కేసులకు తీసుకెళ్లి జైల్లో పెట్టడమా? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే పార్టీ ఆఫీసుల మీద, చంద్రబాబు ఆఫీసుల మీద, చంద్రబాబు ఇంటి మీద దాడులు చేయించటమా? మీరు చేసినవన్నీ రౌడీయిజాలు, గోండాయిజాలు. అలాంటివి చేసి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని పలకరించలేదు అని నాకు అర్థం కాల. అసలు ఎందుకు అలా పోల్చుకున్నారు నాకు అర్థం కాల. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత ఇది ఉంది. నిన్నటిదాకా ఎగిరారు ఏమని, ఈవెన్ రోజా కూడా చెప్పింది, మనం వీడియో కూడా చేశాం. విజయ్ గెలిచాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో వల్లే, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని ఒక వ్యక్తి గెలిచాడంటే మామూలు విషయం కాదని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో భజన చేస్తే, పాపం నిన్న ప్రమాణ స్వీకారం రోజు మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదో నాకు అర్థం కాల. నిజంగా తమిళనాడులో జగన్నే విజయ్ గెలవడానికి కారణమైతే, అరే అసలు విచిత్రం ఏంటంటే వీళ్ళు పని చేసిందేమో డిఎంకే పార్టీకి, స్టాలిన్కి పని చేశారు వీళ్ళు. అలాంటిది స్టాలిన్ ఓడిపోతే ఆ ఓటమి గురించి మాట్లాడకుండా విజయ్ మా వల్లే గెలిచాడని చెప్పి
ప్రచారం చేసుకున్నారు. సో సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు ఎలా పెడుతున్నారు ఒకసారి చూడండి. అంటే వీళ్ళ బాధ వర్ణాతీతం అనమాట. పాపం అంటే మన రఘురామకృష్ణరాజు గారు ఎవరో చెప్పారు, పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, అంతా నిశానిగాళ్ళు అని చెప్పి. సో అది నిజమేనని చెప్పేస్తుంది అప్పుడప్పుడు వీళ్ళని చూస్తే. హెల్దీ పాలిటిక్స్, రాజకీయాలంటే ఎలా ఉండాలని చెప్పి విజయ్ని ట్యాగ్ చేశారు. ఇక్కడ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒక వీడియోని ప్లే చేసి, మా ఏపీలో ఉన్నారు ఇద్దరు దరిద్రపు నాయకులంట, ఎప్పుడు చూడు వాళ్ళ నాశనం వీళ్ళ నాశనం కోరుకునే 40 years డర్టీయెస్ట్ లీడర్ ఒకడైతే ఆయనకు డంకా మోగించే మరొక బానిస నాయకుడు అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఉద్దేశించి వీడియో పెట్టిన పోస్టు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే కనీసం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. అక్కడ స్టాలిన్ తమిళనాడులో ఓడిపోతే సొంత రాష్ట్రంలోనే ఉన్నాడు, సొంత ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి విజయ్ వెళ్ళి కలిసి వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి కలవాలి, చంద్రబాబు గారు పక్క రాష్ట్రం వెళ్ళి కలవాలా. ఆంధ్రప్రదేశ్లో ఒక లీడర్ని చంద్రబాబు గారు కలవాలంటే పక్క రాష్ట్రం వెళ్ళి కలవాలా. స్టిల్ ఈరోజు మనం వీడియో చేసుకునే సమయానికి కూడా జగన్ బెంగళూరులోనే ఉన్నాడు. అంటే ఓడిపోగానే కనీసం వారం రోజుల పాటు ఉండకుండా అసలు ఎక్కడ లోపం జరిగిందో. సాధారణంగా పార్టీ ఓడిపోతే జరిగే ఫస్ట్ పని ఏంటంటే, ఫస్ట్ ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా ఆ తరువాత వెంటనే చర్యలు చేపడతారు. ఏంటని, మనం ఎక్కడ దెబ్బతిన్నాము, ఏ ఓట్లు దెబ్బతిన్నాము, మనకి ఎంత ఓటు షేర్ వచ్చింది, ఏ ఏ ప్రాంతాల్లో దెబ్బతిన్నాము, గతానికి ఇప్పుడుకి వచ్చినటువంటి మార్పు ఏంటి, ఇలాంటివన్నీ కూడా విశ్లేషించుకుని ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తారు సాధారణంగా. కానీ జగన్ మాత్రం ఓడిపోయిన మర్నాడే, ఈరోజు ఎన్నికల్లో ఓడిపోయాడు, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు, మర్నాడే జంప్. ఎక్కడికి జంపు? బెంగళూరు జంపు. నిజంగా చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి కలవాలి అనుకున్నా జగన్ ఎక్కడ ఉంటాడు? బెంగళూరులో ఉంటాడు. అంటే చంద్రబాబు గారు బెంగళూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి రావాలా. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈయన లేడు కదా, ఈరోజు ఇప్పుడు మనం వీడియో చేసుకునే టయానికి కూడా లేడు కదా. పోనీ ఈళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనుక గెలిచినప్పుడు చంద్రబాబు గారినో పవన్ కళ్యాణ్నో కలిసి ఉండుంటే, ఆప్యాయంగా పలకరించి వాళ్ళకు సాలువా కప్పుండుంటే, అరే ఆ నాయకుడు చేశాడు కదా, ఈ నాయకుడు కూడా చేస్తే బాగుండు అని మనం అనుకుందాం. అరే మీరు పవన్ కళ్యాణ్ హోటల్లో, వైజాగ్లోని హోటల్లో ఉంటే ఆయన్ని గదిలో నుంచి బయటికి రానివ్వరా? చంద్రబాబు గారు యాత్ర చేస్తుంటే ఆయన్ని యాత్ర చేయకుండా అడ్డుకుంటే ఆయన ఈస్ట్ గోదావరిలో కాలినడకని వెళ్ళాడా? నారా లోకేష్ గారు ఏం యువగళం పాదయాత్ర చేసేటప్పుడు ఆయన నిలబడే స్టూలు, ఆయన మాట్లాడే మైకులు, ఆయన యువగళం వాహనాలు లాక్కుంటారా? మీరు చేసినవేమో నిత్యం నీచమైన పనులా? స్టాలిన్ ఏమి విజయ్ని ఇబ్బంది పెట్టలేదే. విజయ్ మీద విమర్శలు వచ్చినప్పుడు ఎప్పుడు స్టాలిన్ దాన్ని రాజకీయాలు ఉపయోగించుకోవాలా. విజయ్ మీద వ్యక్తిగత విమర్శలు, భార్య గురించి విభేదాలు వచ్చినప్పుడు స్టాలిన్ దాన్ని రాజకీయంగా ఎప్పుడు వాడుకోవాలా. ఈవెన్ మొన్న కూడా గవర్నర్ దగ్గర విజయ్ ఇబ్బంది పడుతుంటే స్టాలిన్ ఏం చెప్పాడు? ముఖ్యమంత్రిగా విజయ్ అర్హుడు, ప్రజలు ఆయన్ను కోరుకున్నారు కాబట్టి గవర్నర్ సహకరించాలని చెప్పి గవర్నర్కే సలహా ఇచ్చాడు తప్ప కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేయాలని అనుకోలా. అలాంటి స్టాలిన్కి విజయ్కిను మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇందులో మీరు ఏదైనా మంచి పని చేశారా? మీరు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, పెళ్ళాల గురించి మాట్లాడలేదా? అలాగే చంద్రబాబు గారు సతీమణిని నిండు అసెంబ్లీలో మీరు అవమానించలేదా? సరే ఇన్ని చెప్పారు కదా, మీరు గెలిచిన తర్వాత హుందాగా రాజకీయాలు చేయాలని. సొంత మేనల్లుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? స్వయంగా షర్మిల కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా నేను అడుగుతున్నా. ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళి 30 సెకండ్లో, 40 సెకండ్లో, 60 సెకండ్లో నిలబడి, నిమిషం కంటే తక్కువ సమయమే, 1 నిమిషం కంటే తక్కువ సమయమే నిలబడి ఒక ఫోటోకు ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోయి తర్వాత తన మేనల్లుడు పక్క స్టేట్లో ఎక్కడో పెళ్లి చేసుకుంటుంటే వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? నువ్వు సొంత కుటుంబానికి మీరు విలువెవరో, మీ తల్లికి విలువెవరో, చెల్లికి విలువెవరో, మేనల్లుడు మేనగోళ్ళకి విలువెవరో లెగిస్తే మీరు మాట్లాడేది అమ్మనా బూతులు. మీరు మళ్ళీ మాకు గౌరవించలేదు. మరి విజయ్ గురించి స్టాలిన్ ఎక్కడైనా చేశాడా? స్టాలిన్ కూడా అవకాశం వచ్చింది. విజయ్ వ్యక్తిగత వివాహ జీవితానికి సంబంధించి విభేదాలు వస్తే ఆయన భార్య రోడ్డుకి ఎక్కితే స్టాలిన్ దాని గురించి ఒక్క మాట మాట్లాడాల. ఆ పార్టీ ఎక్కడ దాన్ని రాజకీయం చేయలే. అలాగే విజయ్ సభలో కొంతమంది చనిపోతే దాన్ని స్టాలిన్ ఎక్కడ రాజకీయం చేయలే, కేసులు పెట్టి కక్షలు తీర్చుకోలే. స్టాలిన్ ఎక్కడ దాన్ని రాజకీయం చేయలే. చంద్రబాబు గారి కందుకూరు సభలో అనుకోకుండా జరిగినటువంటి తొక్కిసలాటం మృతి చెందితే చంద్రబాబు నాయుడు హంతకుడని మీ సాక్షిలో రాశారు. చంద్రబాబు నాయుడు హంతకుడని రాశారు. కానీ విజయ సభలో ప్రమాదవశాత్తు ఘటన జరిగితే ఎక్కడ రాజకీయం చేయలే. మరి మీరు ఎలారా స్టాలిన్తో పోల్చుకుంటారు? మీరు ఎలారా విజయ్తో పోల్చుకుంటారు? ఏ రాజకీయం చేశారు మీరు? స్టాలిన్ చేసిన రాజకీయం హుందాగా చేశాడు, ఎక్కడా ఇబ్బంది పెట్టాల. రాజకీయాన్ని రాజకీయంలాగా చేశాడు. గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. మొన్న కూడా గవర్నర్ విషయంలో స్టాలిన్ ఏమి కుట్రలు కుతంత్రాలు పన్నలా.
ఎస్ విజయ్ అర్హుడు, విజయ్ని సీఎంగా నిలబెట్టాలన్నాడు. 6 నెలలు సమయం ఇస్తామని చెప్పాడు విజయ్కి. మేము అప్పుడే విమర్శలు కూడా చేయబోము, విజయ్ సెట్ అవ్వడానికి 6 నెలల సమయం ఇస్తామని చెప్పాడు. మరి మీరేం చేశారు? కుళ్ళు రాజకీయాలా, కుట్ర రాజకీయాలా, లెగిస్తే కుటుంబంలో ఆడవాళ్ళ మీద పడి ఆడవటమా, మార్పింగ్ ఫోటోలా, అమ్మనా బూతులా? మీరు చేసింది ఇదా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వచ్చి పలకరించలేదా? మరి జగన్ ఎందుకు వెళ్ళి పలకరించలా? అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కదా చంద్రబాబు గారు. మరి జగన్ తొలిసారిగా గెలిచిన వ్యక్తి కదా. ఇక్కడ కూడా విజయ్ తొలిసారిగా గెలిస్తే వెళ్ళి పలకరించాడు కదా. మరి 2019లో ఎందుకు జగన్ వచ్చి చంద్రబాబు గారిని పలకరించలా? ఎందుకు పలకరించలా? గెలవగానే చంద్రబాబు గారు 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి మీద తేల్చాలని చెప్పి ఒక కమిటీ వేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. తర్వాత ప్రజావేదిక కూల్చాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. అలా నీచమైన పనులు చేసిన మీరు కనీసం ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే దాన్ని అంగీకరించలేక ఈ రోజుకి ఈవీఎంలు మాయా అని ఏడ్చే మీరు, మరి నిజంగా ఈవీఎంలు మాయ అయితే ఈరోజు అక్కడ బీజేపీతో అలయన్స్లో ఉన్నటువంటి ఏఐడిఎంకే గెలవాలి కదా. ఏఐడిఎంకే అక్కడ గెలవాలి కదా, తమిళనాడులో గెలవాలి కదా. ఎందుకు గెలవలేదు? మీకు రాజకీయం చేత కాదు, ఓడిపోతే తట్టుకోలేరు. మీరు మళ్ళీ ఈరోజు హుందా రాజకీయాల గురించి కోరుకోవడం. ముందు నేను హుందా రాజకీయాలు కావాలంటే ముందు నా నుంచి హుందాతనం రావాలా, జగన్మోహన్ రెడ్డి నుంచి హుందాతనం రావాలా. అప్పుడు మాట్లాడుకుంటారు. హుందాతనం గురించి మీరు నేను కాదు, ప్రజలు మాట్లాడుకోవాలి. కానీ సోషల్ మీడియాలో ఇలాగా చంద్రబాబు గారిని డట్టియెస్ట్ పొలిటీషియన్ ఎవడో మొన్న ఎన్నికల్లో చూపించారు కదా. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్ పాలన చూశారు. చూసిన తర్వాత జగన్ అనే వ్యక్తి రాజకీయాలకు అన్ఫిట్, ప్రతిపక్ష హోదా కూడా వృధానేనని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. తెలిసింది కదా మొన్న. డట్టియెస్ట్ పాలిటీషియన్ ఎవరో మొన్న ఎన్నికల్లో ప్రజలు చెప్పారు కదా. నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, ప్రజలు చెప్పారు కదా మొన్న. ఈవెన్ గెలుపోవడములు సహజమే, అపోజిషన్ పార్టీ ఇది కూడా ఇవ్వాల మీకు. అక్కడ స్టాలిన్ లాంటి వ్యక్తులు స్ట్రాంగ్ అపోజిషన్లో ఉన్నారు. మీరు ఆళ్ళతో పోల్చుకోవడం సిగ్గులేదు మీకు? కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి నీచ వ్యాఖ్యలు మానుకోండి. స్టాలిన్కి, విజయ్కి, మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అక్కడ తమిళనాడులో హుందా రాజకీయాలు చేస్తే మీరు ఆంధ్రాలో నీచ రాజకీయాలు చేశారు. అలాంటి మీరు మాకు గౌరవం ఇవ్వలేదు, మాకు సిగ్గు ఉండాలి, సిగ్గు శరం ఉండాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఈ రోజుకి అడుక్కుంటున్నటువంటి చరిత్ర మీది. ఎవడివ్వాలరా ప్రతిపక్ష హోదా? ఎవడివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదాని చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, స్పీకర్ ఇవ్వలేదు, కోర్టు ఇవ్వలేదు. దేశ చరిత్రలో ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టుకి వెళ్ళిన ఏకైక నీచమైన పొలిటీషియన్ ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎవడైనా సరే ఓటమిని హుందాగా అంగీకరించాలా, తిరిగి లెగిసి కసిగా పోరాడాలా. అంతే తప్ప నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మైకు పట్టుకుని మాట్లాడతా, ఇది వీళ్ళు చేసిన నీచ రాజకీయం. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి నీచ వ్యాఖ్యలు, నీచ రాజకీయాలు మానుకోండి. విజయలాగా, స్టాలిన్ లాగా రావాలి అంటే మీరు మరొక జన్మెత్తాలి. ఈ జన్మలో మీకు సాధ్యం కాదు. ఈ రోజుకి మీరు నిత్యం చేసే పనులు అవే కాబట్టి ఇక నుంచి అయినా ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.